గెలుపు ఒక్కటే కాదు, ఓటమి కూడా ఉంటుంది. రెండు ఉంటాయి, గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలతో. మరి అతి చిన్న వయసులో మన దగ్గర ఉన్న చెస్ కోచ్ గీతా దుర్గా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకా నేను మీలాగే ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివి మరి ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చి మాట్లాడుతున్నా అంటే మన స్కూల్లో మన టీచర్స్ కానీ పీటీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ చాలా మనకి మనం ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు అంత ప్రోత్సహిస్తారు. ఫస్ట్ మనం ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఓడిపోయినామా గెలవడమా అని పక్కన పెడితే ఫస్ట్ స్టెప్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో నెక్స్ట్ స్టెప్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఫస్ట్ నీ లోపల ఇంట్రెస్ట్ రావాలి. అరే నేను ఈరోజు చదువుకోవాలి, లేకపోతే చెస్ ఆడాలి. చెస్ ఆడుతున్నామంటే ఓకే ఆడుతున్నాం, నెక్స్ట్ ఏం చేయాలి? ఏదో ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టిండు, అందుకు ఒక రోజు ఆడదాం, తర్వాత మర్చిపోదామని కాదు. ఈ చెస్ ఎందుకు ఆడదాం? జీవితంలో ఇప్పటిదాకా సార్స్ మేడమ్స్ అందరు చెప్పినట్టు జీవితంలో మనం గెలిపోటమిలను సహజంగా తీసుకోవాలి. అరే గెలిచినామని పొంగిపోవద్దు, ఓడిపోయినామని కృంగిపోవద్దు. ఇది మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా. నెక్స్ట్ మనకి ఒక చిన్న కవిత రూపంలో చెస్ అనేది ఏంటి, అసలు జీవితంలో చెస్తో ఎలా అనుబంధం ఉంది అని ఇప్పుడు మీకు చెప్తా. నలుపు తెలుపు బోర్డుపై అంటే చెస్లో ఎన్ని బాక్సెస్ ఉంటాయి? వైట్ స్క్వేర్స్ ఉంటాయి, బ్లాక్ స్క్వేర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవి. అంటే ఇప్పుడు ఆపోనెంట్ నువ్వు వైట్ సైడ్ కూర్చున్నావు, వైట్ పీసెస్ దగ్గర నువ్వు ఆడుతున్నావు, ఆపోనెంట్ బ్లాక్ పీసెస్ దగ్గర ఆడుతున్నాడు. అంటే మీరు మూవ్స్ చేస్తూ ఉంటారు, అక్కడ నీ థింకింగ్ వేరే ఉంటుంది, ఆపోనెంట్స్ థింకింగ్ వేరే ఉంటుంది కదా. నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవే పావులు ముందుకు నడుస్తుండే. అంటే ముందల సిపాయిలు సోల్జర్స్ ఉంటాయా, అవన్నీ ముందు పోతుంటాయి కదా. అది బ్యాక్ స్టెప్ వేస్తాయా సోల్జర్స్? ఓన్లీ ఫ్రంట్ స్టెప్స్ కదా. నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవే పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే. అంటే మనం గేమ్ స్టార్ట్ అయిపోగానే రాజుని బయటకు తీస్తామా? తీయం కదా. రాజుని ఫస్ట్ పావులన్నీ అయిపోయినాక రాజుని లాస్ట్లో తీసుకొస్తాం. అందుకే పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే. రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా. రాణి అంటే ఏంటి? క్వీన్. క్వీన్ మనకి ఎలా వెళ్తుంది? ఎలిఫెంట్ లాగా వెళ్తుంది, ఇంకా బిషప్ అంటే క్యామెల్ లాగా వెళ్తుంది కదా. అందుకే రాణి రావే వేగంగా. అన్ని బోర్డ్ పైన ఉండే అన్ని పీసెస్ కంటే క్వీనే కదా ఫాస్ట్గా వెళ్ళేది. అందుకే రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా. అంటే వ్యూహాలు అంటే అటాకింగ్ చేస్తూ, అంటే వెనకడుగు వేయకుండా ముందుకి ధైర్యంగా అటాకింగ్ చేస్తూ ప్రొటెక్షన్ పెట్టుకుంటూ ధైర్యంగా రామని చెప్తున్నాను. చిన్న గేమ్ అనిపించినా చింతించవే మెదడు లోతుగా. చెస్ బోర్డ్ చూడడానికి ఎంత ఉంటుంది? చిన్నగానే ఉంటుంది, 64 స్క్వేర్స్. కానీ అది ఆడుతుంటే ఎంత పెద్ద గేమ్ అది. అసలు ఆడుతూనే ఉంటాము. ఒక్కసారి బోర్డు పైన కూర్చుంటే మళ్ళీ మనకి లేవాలనిపించదు. అందుకే చిన్న గేమ్ అనిపించినా చింతించవే మెదడు లోతుగా. రాణి పడిపోతే గుండె వేగవంతం అవుతుంది కదా. రాణి గేమ్లో నుంచి బయటికి వెళ్తే అంటే నీ ఆపోనెంట్ నీ రాణిని చంపేస్తే నీకేమనిపిస్తుంది? అరే రాణిని పోగొట్టుకున్నా, ఇంకా నేను గేమ్ గెలుస్తానా అనుకుంటాం. కానీ అట్లా అనుకోవద్దు. రాజు చిక్కుకపోయే సమయం విషాదవంతం అవుతుంది. అంటే ఎవరైనా నీ కింగ్కి చెక్ పెడితే నీకేమనిపిస్తుంది? అరే ఇప్పుడు దీని నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలి అనే థాట్ వస్తుంది కదా. అది అలాంటివి ఇంప్రూవ్ చేసుకోవాలి. గెలిచినవాడు నవ్వినా ఓడినవాడు నేర్చుకునేవాడే. ఇప్పుడు గెలిచినవాడు నీ అపోనెంట్ నీ మీద గెలిచిండు అంటే అతను ఎక్కడ తప్పు చేసిండు అనేది చూసుకోడు. అదే ఓడిపోయిన వాడు ఎప్పటికైనా నేర్చుకునేవాడు. నేను ఎక్కడ తప్పు చేసినా, నేను ఎక్కడ తప్పు చేసినందుకు ఓడిపోయినా అనేది ఆ తప్పుని సరి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటాడు. అంటే గెలిచిన వాడు నవ్వుతాడు. నవ్వినంత మాత్రాన మనం నేర్చుకోమని కాదు కదా. ఓడిపోయిన వాడు ఎప్పటికైనా నేర్చుకునేవాడే. ఓటమి ఓ మలుపే కానీ దారి మాత్రం కాదు. అంటే ఓడిపోయినప్పుడు మనం అదే ఓటమిలో వెళ్తామా? ఎప్పటికీ కాదు కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్.
కానీ దారి మాత్రం కాదు. ఆట అంతమవినా జ్ఞానం మాత్రం మొదలవుతుంది. అంతే కదా, గేమ్ కంప్లీట్ అవుతుంది కానీ ఆ గేమ్లో ఎక్కడ తప్పు చేసినామని జ్ఞానం మొదలవుతుంది అక్కడ నీకు. తప్పుల మధ్య వెలసిన విజ్ఞానం, శతరంజిలో ఓటమే కానీ నిజమైన జీవిత బోధన. ఇందాక సార్ వాళ్ళందరూ చెప్పినట్టు ఇప్పుడు నీకు ఒక ఎగ్జామ్లో ప్రతిసారి 1 ఇయర్ నుంచి నువ్వు స్కూల్ టాప్ వస్తున్నావు, మరి అదే నెక్స్ట్ టైం ఇంకొక కొత్త అమ్మాయి వచ్చి నిన్ను కాకుండా స్కూల్ టాప్ ఇంకొకరు వచ్చింది అనుకో, అప్పుడు నీకు ఎప్పటికీ ఓటం అనేది తెలియకుని ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నువ్వు ప్రెషరైజ్ అయ్యి సూసైడ్స్కి ప్లాన్ చేస్తున్నారు పిల్లలు. అట్లే ఇలాంటివన్నీ కాకుండా ఉండాలంటే ఈ చెస్ గేమ్ అనేది ఇంప్రూవ్మెంట్ కావాలి. అదే ఈ కవితనంతా మళ్ళీ ఒకసారి చెప్తా విని. నలుపు తెలుపు బోర్డుపై తత్వరగా సాగే తంత్రాలవి, పావులు ముందుకు నడుస్తుంటే రాజుగారు వెనకే చూస్తుంటే, రాణి రావే వేగంగా వ్యూహాలు వేస్తూ ధైర్యంగా, చిన్న గేమ్ అనిపించినా చింతించవే మెదడు లోతుగా, రాణి పడిపోతే గుండె వేగవంతమవుతుంది, రాజు చిక్కుకపోయే సమయం విషాదవంతమవుతుంది, గెలిచినవాడు నవ్వినా ఓడినవాడు మాత్రం నేర్చుకునేవాడే, ఓటమి ఓ మలుపే కానీ దారి మాత్రం కాదు, ఆట అంతమవినా జ్ఞానం మాత్రం మొదలవుతుంది, తప్పుల మధ్య వెలసిన విజ్ఞానం, శతరంజిలో ఓటమే కానీ నిజమైన జీవిత బోధన. అర్థమైంది కదా? ఇప్పుడు చెస్ అంటే ఏంటి? ఎవరైనా ఒకరు లేచి చెప్పాలి. మీరు లేస్తారా, నేను చూస్ చేసుకోనా? ఎవరైనా ఒక్కరు ఫాస్ట్ ఫాస్ట్ లేవుడా మీకేమనిపించింది? అదొకటి ఫస్ట్ క్లాస్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ జయశ్రీ. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వేసవి కాలంలో చెస్ క్యాంప్, మా స్కూల్లో క్యాంప్ పెట్టినప్పుడు నేను దాంట్లో చెస్ అనేది నేర్చుకున్నాను. చెస్ ఆడుతుంటే ఇంకా ఆడాలి ఆడాలి అనిపించేది. చెస్ వల్ల మనకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. చెస్ ఆడుతుంటే మనం ఎంతో మెదడు అనేది చాలా చురుకుగా అవుతుంది. మనకి చెస్ వల్ల మనము ఓటమి అనేది మరియు గెలుపు అనేది నేర్చుకుంటాము. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ జయశ్రీ, చాలా చక్కగా మాట్లాడావు. ఇంకా జయశ్రీలా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ స్టేజ్ ఫియర్తో వాళ్ళు ముందుకు రాలేకపోతుంటారు. కానీ దాన్ని ఎప్పుడైతే అధిగమించి పైకి వస్తామో అప్పుడు మనం ఫస్ట్ స్టెప్ వేసినట్టు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. కోచ్ గీతా దుర్గా చెప్పిన విషయాలు ఎలా అనిపించినాయి? మీకు ఉపయోగపడతాయా? ఉపయోగించుకుంటారా? ఓకే, చిన్న ఏజ్లో తన ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చింది. అంటే మనకు కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఏ చంద్రశేఖర్ సార్ ఏపీజే కలాం సైన్స్ ఫోరం నుంచి కోఆర్డినేటర్ గారు సార్ లంచ్ టైం అవుతుంది, మీ అభిప్రాయాన్ని క్షణాలలో తెలియజేయండి. క్షణాలంటే అయిపోతుంది. అందరికీ నమస్కారం. ఈ పాలమూరు ఎన్ఆర్ఐ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ 10,000 చెస్ బోర్డు కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అయితే ఈ చెస్ గురించి నాకు తెలిసినటువంటి కొంచెం చిన్న అనుభవాన్ని మీ ముందు పంచుకుందాం అనుకుంటా. పిల్లలు ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉంటే అర్థమైంది. చెస్ అనేది నిజంగా మానసికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. రెండు శక్తులు ఉంటాయి, ఒకటి మానసికమైనటువంటి శక్తి, ఇంకోటి భౌతికమైన శక్తి. ఇందులో ఏది గొప్పదో తెలుసా? ఫిజికల్ శక్తి గొప్పదనుకుంటున్నారా? మానసిక శక్తియే చాలా గొప్పది.
చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటిదంటే ఒక ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు, పిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే గొలుసుతో కట్టేస్తారు. అదేం చేస్తుంది, ఆ గొలుసు తెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటుంది. గొలుసు తెప్పుకోగలుగుతుందా? తెప్పుకోలేదు. అది అలాగే కట్టుకొని ఉంటుంది. పెద్దగా ఏం లేదు, కొంత ఏజ్ వచ్చిన తర్వాత, బాగా బలంగా వచ్చిన తర్వాత ఆ గొలుసుని ఈజీగా తెంపుకోవద్దు. అప్పుడు యజమాని చేస్తాడండి, అప్పుడు గొలుసుతో కట్టాడు వాడు, దాన్ని కాదు ఒక తాడుతో కట్టాడు. అప్పుడు ఆ ఏనుగు తెంపుకోవద్దా? తెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? చేస్తుందా? చేయదా? ఆలోచించండి. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి దానికి అనుభవం ఏంటంటే, నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఇది నా గొలుసు తాడు పట్టింది కాబట్టి ఆ తాడు దిగదు, ఆ గొలుసు దిగదు అని చెప్పి ఒక మానసికమైనటువంటి స్థితిలో ఉండిపోయింది కదా. యాక్చువల్గా పెద్ద అయిన తర్వాత ఆ తాడు వెళ్ళిపోవడం చాలా ఈజీ, ఇట్లా అంటే అయిపోతుంది. కానీ మానసికమైనటువంటి స్థితిలో ఏమైపోయింది అని, ఇది నాకు దిగదు అనేటువంటి ఆలోచనతో ఉండి అది తాడు కట్టేసినా కానీ తెప్పుకోలేకపోతుంది. అంటే మానసిక శక్తి ఎట్లాంటిది, అందుకే మనం ఎట్లా తయారు కావాలి, మనం మానసికంగా ఎంత దృఢంగా తయారైతే మనం అంత బలిష్టం, మనం అంత శక్తి గల వాళ్ళం అవుతాం. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి గేమ్ ఏంటంటే ఈ చెస్ అనేది, చదరంగం. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి చెస్. అప్పుడు రాజులు ఆడేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఆడుతున్నారు. దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా చెస్ నేర్చుకోవాలి, చెస్ ఆడాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ అబ్దుల్ కలాం డ్రీమ్ ఫోర్స్ వాళ్ళు, సైన్స్ ల్యాబ్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని, అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏంటంటే, మీలో ఉన్నటువంటి ఎవరికైనా సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సైన్స్లో ప్రాక్టికల్స్ చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీ స్కూల్లో ఉన్నటువంటి సైన్స్ టీచర్ కానీ బయోసైన్స్ టీచర్ కానీ మీరు సార్కి చెప్పవచ్చు, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా చిన్న ప్రయోగం ఇట్లా చేసినట్టుంటే ఆ ప్రయోగాన్ని చిన్న ఒక 1 minute వీడియో తయారు చేసి ఆ సార్కు చూపించినట్లయితే ఆ సార్ వాళ్ళు మాకు అందజేస్తారు. దానివల్ల ప్రతి స్కూల్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎవరైనా పిల్లలు అట్లా ప్రతి స్కూల్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ప్రతి ఆదివారం ఆ ఇద్దరి పిల్లలకు మహబూబ్ నగర్లో సైన్స్ ల్యాబ్, ఆ ల్యాబ్లో రకరకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. అక్కడ టీచర్స్ ఉంటారు, మీకు ఇంకా కొత్త ప్రయోగాలు కొత్త నేర్పించడం జరుగుతుంది అనేది. అట్లా మీరే స్వచ్ఛందంగా వచ్చి అక్కడ నేర్చుకోవచ్చు. కాబట్టి హై స్కూల్ సంబంధించి హెడ్ మాస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ ఏంటంటే ప్రతి స్కూల్ నుంచి ఇద్దరిని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఆ పిల్లల పేరు కానీ మాకు కనిపిస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇప్పటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచే ఎవ్రీ సండే మహబూబ్ నగర్ సైన్స్లో ప్రాక్టికల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ 1 day అక్కడే ఉన్నారు, లంచ్ ప్రొవైడ్ చేస్తుంటారు. అక్కడే ఉండి 1 day నేర్చుకొని మళ్ళీ ఏడాదిగా మళ్ళీ స్కూలు వచ్చేస్తుంటారు. అట్లా ఎవరైనా ఉంటే ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ చెప్పినట్టుగా మరి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ వారి పాఠశాల నుంచి 6th to 10th విద్యార్థులు ఒక ఇద్దరిద్దరిని క్లాస్ వైజ్గా మేము మీకు లిస్ట్ ఇస్తాం సార్. మరి ఇప్పుడు భోజన సమయం కూడా అయింది. సార్ ఎంపీడీఓ మేడం గారు, మేడం టైం మాకు కూడా మీటింగ్ ఉంది అన్నారు. మరి చెస్ బోర్డ్స్ వచ్చినాయి, ఇంతసేపు చెస్ బోర్డ్స్ అని కూర్చోబెట్టింది ఏమేమో చెప్తున్నారు. అర్థమైంది ఏమన్నా? ఇస్తారు నాన్న, ఇప్పుడు మనకు చెస్ బోర్డ్స్ ఇస్తారు. సార్ వాళ్ళకు టైం అవుతుంది, మరి చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది.